Audio Jungle. ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలను తీస్తావా? ఈ నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని ఈ నేలను తాగితే జరిగేది తాండవం, అఖండ తాండవం. స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక ఆడియో వినిపిస్తుంది, జై బాలయ్య. అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు ఒక బూస్ బాంబ్స్. జపాన్లో అణుబాంబు పేలింది, థియేటర్లో వచ్చింది ఆ సౌండ్, ఎక్కడ తగ్గలేదు. 5వ తారీఖుని ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే చాలా థియేటర్లకు ఇన్సూరెన్స్ లేదు. బోయపా తమన్ గారి మ్యూజిక్కి గోడలు ఎక్కడ పగిలిపోతాయని చెప్పి సినిమాని పోస్ట్ పోన్ చేశారు. సో బాలయ్య గారు హామీ ఇచ్చారు, గోడలు పగిలిపోతాయి, నాది బాధ్యత అని చెప్పడం వల్ల మళ్ళీ 12ని తీసుకొచ్చారు. సో డైరెక్టర్లు బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ ఇరగదీశాడని చెప్పాలన్నమాట. ఎక్కడ తగ్గలేదన్న. ఆయన అఘోరా అండి బాబు. అఘోరా అనేటైన పంచభూతాలు మంత్రోచ్చారణ నోట్లో పెట్టుకొని నడుస్తుంటే ఎలా ఉంటుందో నీవు ఊరికి వదిలేస్తున్నా అంతే. ఇప్పుడు కెప్టెన్ అమెరికా వచ్చినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదే, బ్యాట్మ్యాన్ వచ్చినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదే, ఈయన వచ్చినప్పుడు బాలయ్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నారా? సినిమాలు చూడకండి, మీరు బంద్ చేయండి ఫస్ట్. సినిమా మనం అనుకొని రావచ్చు, బోయపాటి గారి సినిమా బాలకృష్ణ సినిమాలో చాలా ఫైట్లు ఉంటారా బాబు అనేసి, కానీ ఫైట్లే ఉంటాయి. అది ఒక బాలకృష్ణ గారు తప్ప వేరే ఒకరు ఎవ్వరు చేయలేరు. అలాంటి ఫైట్లు పెడతారు బోయపాటి గారు. అది బాలకృష్ణ గారికి సాధ్యం అవుతుంది, మళ్ళీ బోయపాటి గారికి సాధ్యం. వీళ్ళిద్దరు కలయికలు వచ్చిన ఏ ఫైట్ అయినా ఏ సీన్ అయినా సినిమాకే హైలైట్ ఉంటుంది. అఖండ ప్రపంచం మొత్తం చూడాలనేసి ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి బోయపాటి గారు ప్రపంచం మొత్తం చూడాలనేసి అఖండ సినిమా 2 తీసి ప్రపంచమే చూడారు. హైందవ ధర్మం గురించి, మతం గురించి, ప్రతి ఒక్కరి గురించి చెప్పడం నాకైతే ఒక విధంగా చాలా అనిపించింది. మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలు లేదు. ఆయన శుద్ర పూజలు చేసేటప్పుడు వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది పినిషెట్టి మామూలుగా ఉండదు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది. ఇంకా సినిమా బాగుందన్నారు, ట్విట్టర్ లో ల్యాగ్ ఉందని కొన్ని మిక్స్డ్ అండి చెప్తున్నా కదా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్ మాత్రం రండి, మీ కిడ్స్కి మాత్రమే సినిమా చూపించండి. దేవుడు అంటే ఏందో చూపిస్తారు. శివుడు మాత్రం తాండవం చేపించారు, ఒక కైలాసంలో ఉన్న తాండవం. వాళ్ళ పౌనంలో కూడా చాలా మందికి ఈ సినిమా దృష్టిలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక 140 సంవత్సరాలు వస్తుందంట కుంభమేళ. అలాంటి కుంభమేళలో పోయి మన బోయపాటి గారు సినిమా తీసినట్టే సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అలాంటి అదృష్టం రాదు సార్, ఎవరికి రాదు, ఏ డైరెక్టర్ రాదు. అది మన తెలుగు సినిమా, మన సినిమా కాబట్టి అక్కడ ఆ మూమెంట్లో తీసి చూసినావా, హ్యాట్స్ ఆఫ్ సార్ సినిమా. మళ్ళీ ఎవరు కూడా